బొబ్బిలి మున్సిపల్ కార్మికుల సమస్యలపై సిఐటియు వినతి. బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకుడు శంకర్రావు ఎమ్మెల్యే బేబీ నాయక్ వినతి పత్రం అందజేశారు. రిటైర్ అయిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, యూనిఫామ్లు, చెప్పులు అందకపోవడం, చెత్త సేకరణ వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగే గ్రీవియన్సీ కార్యక్రమంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిఐటియు బొబ్బిలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యే గారికి తన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. ప్రధానంగా బొబ్బిలి మున్సిపాలిటీలో కమిషనర్ గారు అనుసరిస్తున్నటువంటి విధానం కార్మికుల పట్ల చాలా అన్యాయంగా ఉంది. జలగడుగుల శ్యామల కుమార్ క్యాన్సర్ రోగంతో చనిపోతే ఆయన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి 6 నెలల పట్టి తిరుగుతూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్ అయిపోయినటువంటి రాములమ్మకు కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్తున్నాం. అదేవిధంగా మరొక కార్మికుడు చనిపోయాడు, వాళ్ళ కుటుంబానికి కూడా ఇవ్వాలని చెప్పేసి కోరాం. 6 నెలల పట్టి తిరుగుతూనే ఉన్నాం. మేము కాగితాలు పెట్టిన దగ్గర నుంచి బయట ఉద్యోగాలు వేసుకున్నారు తప్ప బయట వాళ్ళతోనే చనిపోయిన రిటైర్ అయిన కార్మికులకి ఉద్యోగాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వం చనిపోయిన రిటైర్ అయిపోయిన కార్మికులకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం, వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఇస్తామని చెప్పేసి 16 రోజుల సమ్మె సందర్భంగా హామీ ఇచ్చారు. కానీ బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ గారు జీవో లేదు, నేను ఇవ్వనని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే జీవో లేదు, ఓకే. మరి జీవో లేకుండానే ఈ మధ్య కాలంలో 10-15 మందిని మీరు మున్సిపాలిటీలో వేరు సెక్షన్లో ఎలాగ వేసుకున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం చెప్పండి. అలాగే కార్మికులకి యూనిఫార్మ్ల డబ్బుల్లో, చెప్పులకు డబ్బుల్లో, సబ్బులకు డబ్బుల్లో, వేటికి డబ్బుల్లో, కానీ కూలికి తీతకు మాత్రం 9 లక్షలు జనరల్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టారు. అనేక రకాలుగా తప్పుడు పనులు ఖర్చు పెడుతున్నారు. వాటికి డబ్బులు ఏ విధంగా వచ్చాయని చెప్పేసి సమాధానం చెప్పాలా. ఈరోజు శానిటేషన్ చేయడానికి వర్కర్లు ఉన్నారు, 130 మంది వరకు ఉన్నారు. వీళ్ళతో కాకుండా బయట వాళ్ళతో టెండర్లు పెట్టి మీరు పూడికలు తీయని కాలువల్లో పూడికలు తీయని చెప్పేసి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ వర్కర్స్లో కార్మికులు ఉంటుండగా నువ్వు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు ఆ టెండర్ వేయాలి, ఆ డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పాలా. అలాగే మున్సిపాలిటీలో ఆదాయాన్ని గండి కొడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు తప్పుడు పద్ధతుల్లో పన్నులేమో వేస్తున్నారు. ఇది మున్సిపల్ ఆదాయానికి తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కమిషనర్ మీద దర్యాప్తు జరిపి ఆవిడ పైన చర్యలు తీసుకోవాలని, అలాగే కార్మికులకి చనిపోయిన కార్మికులకి ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి. వాళ్ళకి యూనిఫార్మ్లు, చెప్పులు, సబ్బులు ఏవైతే చట్టపరంగా రావాలో అవన్నీ కూడా రావడానికి మీరు కౌన్సిల్ మీటింగ్లో ఇవి చేస్తారని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే పనిచేయడానికి ఈరోజు గతంలో 9 ట్రాక్టర్లు ఉండేవి, కంఫర్టరు ట్రాక్టర్లు అన్నీ ఉండేవి. ఈరోజు 2 తిరుగుతున్నాయి. 2 అంటే 2, మిగతా బాగు చేసే నాదులు లేడు. చివరికి ఎంత దారుణం అంటే ఈరోజు డోర్ టు డోర్ చెత్త సేకరించే కార్మికులు బళ్ళు లేకపోతే, ఆ బళ్ళు వీల్స్ పనిచేయకపోతే, బళ్ళు రిపేర్కి వస్తే మీరే బాగు చేసుకోండి, మీరే వెల్డింగ్ చేసుకోండి, మున్సిపాలిటీ డబ్బులు పెట్టండి. కార్మికులేమో జీతంలో డబ్బులు పెట్టి బాగు చేసుకొని మీరేమో శానిటేషన్ చేస్తారా? ఎందుకంటే సిగ్గుమాలిన పని ఏమైనా ఉందా? కాబట్టి వీటన్నిటి మీద దర్యాప్తు జరిపి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం.